నేను ఈ మధ్యన ఒక స్టోరీ విన్నాను. అది నాకు చాలా బాగా నచ్చింది. ఒక సైకాలజీ లెక్చరర్ క్లాస్ కు వెళ్ళాడంటండి. క్లాస్ లో ఒక అమ్మాయిని లేపి బోర్డు మీద తనకు బాగా ఇష్టమైన ఒక 30 మంది పేర్లు రాయమని చెప్పాడంట. తర్వాత అందులోంచి ఆ అమ్మాయికి ఎక్కువ ప్రాధాన్యత లేని ఒక 3 పేర్లు తీసేయమని చెప్పాడంటండి. అప్పుడు అమ్మాయి తన 3 ఫ్రెండ్స్ పేర్లు తీసేసిందంట. తర్వాత మరొక 5 పేర్లు తీసేయమని చెప్పాడంట. అప్పుడు ఆ అమ్మాయి తన బంధువుల పేర్లు తీసేసిందంట. ఇలాగే అన్ని పేర్లు అయిపోయి చివరికి 4 పేర్లు మాత్రమే మిగిలాయంటండి. తన అమ్మ, నాన్న, భర్త, కొడుకు. లెక్చరర్ మరొక 2 పేర్లు తీసేయమని చెప్పారంట. అమ్మాయి అతి కష్టం మీద వాళ్ళ అమ్మా నాన్న పేర్లు తీసేసిందంట. ఇప్పుడు ఉన్న 2 పేర్లలో ఒక్క పేరు మాత్రమే ఉంచి ఒకటి తీసేయమని చెప్పారంటండి. క్లాస్ అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారంట. ఆ అమ్మాయి ఏడ్చుకుంటూనే కొడుకు పేరు తీసేసిందంట. అయితే లెక్చరర్ అడిగాడంట, ఎందుకమ్మా అమ్మా నాన్నని కొడుకుని కూడా కాదని భర్త పేరు మాత్రమే ఉంచావని. అమ్మా నాన్న ఎప్పటికీ మనతో ఉండరు, అలాగే కొడుకు కూడా పై చదువులకని ఎప్పుడో అప్పుడు మనని వదిలి వెళ్లాల్సిందే, చివరి వరకు కలిసి ఉండేది భర్త మాత్రమే అని చెప్పిందంట. నిజంగా భార్యాభర్తల బంధం ఎంత గొప్పదో కదండి.